హాయ్ హలో అందరికి నమస్తే. ఉగాది పండుగ రాబోతోంది. మరి ఉగాది పండుగ రోజున మనం ఆ రోజు పూజ ఏ రకంగా చేసుకోవాలి, మరి ఉగాది పచ్చడి ఏ టైంలో చేసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఆ రోజు ఉగాది పండుగ రోజు చేయకూడని పనులు ఏంటి అనేటువంటిది, సో వాటికి సంబంధించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హిమబింది గారు అమ్మగారు మనతో పాటున్నారు. వారితో మాట్లాడి ఈ అంశాలకు సంబంధించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే సార్. సో చాలామంది ఏంటంటే ఉగాది పండుగ వస్తుంది కదా, జనరల్గా పండుగ రాగానే ఏదో మామిడాకు వేపాకు అన్ని తెచ్చుకొని ఏదో పచ్చడి వేసుకొని తాగుతారు. కానీ దానికంటే ఒక పద్ధతి ఉంటుంది, ఒక పూజా విధానం ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. కొంతమందికి తెలియదు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఉగాది పండుగకు సంబంధించి ఏ రకంగా జరుపుకోవాలంటే మీరు ఏం చెప్తారు? అసలు ఉగాది పండుగ అనేది మనకి సనాతనమైన ధర్మం నుంచి వస్తున్నదండి. ఉగాదికి అసలు పేరు యుగాది. యుగము ప్లస్ ఆది కలిపితే ఉగాది. నానుడిలో ఉగాదిగా మారింది. అది యుగాది కాస్త ఉగాదిగా మారింది. ఈ ఉగాది పండుగ అంటే మనకి తెలుగు సంవత్సరాలు ఉన్నాయి కదా, 60 సంవత్సరాలు, ప్రభవ నుంచి అక్షయ వరకు 60 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం కూడా మొదటి రోజు చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే మనం ఈ ఉగాదిగా జరుపుకుంటాం. ఉగాది అంటే యుగము అంటే సంవత్సరము, సంవత్సరంలో మొదటి రోజు కాబట్టి దీన్ని మనం ఉగాది అని పిలుచుకుంటాం. అందులో ఇది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా ఇలా పలు ప్రాంతాల్లో కూడా ఈ ఉగాది పండుగని చాలా సాంప్రదాయంతో పద్ధతిగా సనాతనమైన సాంప్రదాయాలతో కూడినటువంటి ఆరోగ్యకరమైన సూత్రాలను ఇన్క్లూడించి ఉన్నటువంటి పండుగ అండి మన ఉగాది. ఆరోగ్య సూత్రాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా. ముఖ్యంగా ఈ ఉగాది రోజున మనం చేయవలసిన పనులు ఏంటంటే శుచి శుభ్రత మనకి ప్రతి దాంట్లోనే ఉంటుంది మన తెలుగు సాంప్రదాయాల్లో. అంటే ఇల్లు గుమ్మాలు శుభ్రంగా కడుక్కోవడం, ఇంటి ముందు అందంగా రంగవల్లులు వేసుకోవడం, మామిడాకు తోరణాలు కట్టుకోవడం, పువ్వులతో అలంకారం చేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి. ఇది ప్రతి పండగకి చేసుకునేది. ఇక ఉగాది వచ్చేసరికి దీనికోసం చేసే ప్రత్యేకత ఏంటి అంటే ముఖ్యంగా చెప్పేది ఉగాది పచ్చడి, రెండవది పంచాంగ శ్రవణం. ఇంకా పల్లెటూళ్ళలోకి వెళ్తే వ్యవసాయదారులకి ఏరువాక పండగ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇది అన్నమాట. ఎందుకంటే ఈరోజు సంవత్సరంలో మొదటి రోజు కాబట్టి ఈరోజు మనం గడిపేటటువంటి విధి విధానాలతో కూడిన ఏదైతే ఉందో ఆనందం సంవత్సరం అంతా మనం పొందుతామని మన పెద్దలు చెప్పినటువంటి ఇది. అందుకనే ఈరోజు మనం ఉగాది రోజున చేయవలసిన ఏంటంటే వేకువజామున అంటే బ్రహ్మముహూర్తంలోనే లేవడం, తైలాభ్యంగన స్నానం అంటారు. అంటే ఒంటికి నూనె రాసుకొని నలుగు పిండి పెట్టి శుభ్రంగా రుద్దుకొని తలహార స్నానం చేసి మనం పనులు ప్రారంభిస్తాం. షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని తయారు చేసుకుంటాం. 6 రుచులు: తీపి, పులుపు, కారము, చేదు, ఉప్పు, వగరు, ఇలా 6 రుచులతో కూడినటువంటి ఒక పచ్చడిని మనం తయారు చేసుకుంటాం. ఆ పచ్చడిని ఆ రోజు ప్రసాదంగా మనం దేవుడికి నివేదించి మనం స్వీకరిస్తాం. ఈ 6 రుచుల్లోనే ఉన్నదే ఆరోగ్య సూత్రం అండి. ఎందుకంటే ఆరోగ్య సూత్రము ప్లస్ మన మానసికమైనటువంటి స్థైర్య ధైర్యాలకు కూడా అది సూచకం. ఎందుకంటే జీవితం అనే దాంట్లో ఎప్పుడూ తీపే ఉండదు, ఎప్పుడూ కారమే ఉండదు. ఎన్నో చేదు జ్ఞాపకాలు ఉంటాయి, మధురమైన తీపి జ్ఞాపకాలు ఉంటాయి, దుఃఖంతో కష్టం ఉంటుంది, కారం రౌద్రం ఉంటుంది. వీటిలన్నింటికీ సమ్మేళితంగా సింబాలిక్గా కూడా మనం దాన్ని తీసుకుంటాం ఈ షడ్రుచులు అనేది. ఈ షడ్రుచుల పచ్చడి కేవలం ఉగాది రోజున చేసుకుంటామండి. అది కరెక్ట్గా ఈ 6 రుచులతోటి మనం చేసుకుంటే ఆ పచ్చడి చాలా అమృతంలా ఉంటుంది. కానీ ఆ ఒక్కరోజే చేసుకుంటాం. మిగిలిన రోజుల్లో మనకు వేప పువ్వు, మామిడికాయ అన్నీ దొరికినా కూడా ఆ రోజుకున్న ప్రత్యేకత అది. అదే ఉగాది పచ్చడికి ఉన్నటువంటి విశిష్టత. ఇంకా పంచాంగ శ్రవణం అనేది చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే మనకున్నటువంటి సాంప్రదాయం, మన హిందూ ధర్మంలో ఉన్నది ఏంటంటే గ్రహాలు, వాటి స్థితిగతులు, వాటికి ఇన్క్లూడించి మన జీవితాలు ఉన్నాయని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు. ఈ గ్రహాలు అంటే ఈరోజు బయోస్కోప్లో చూసి వాటిలో చూసి సూర్యుడు ఎలా నడుస్తున్నాడో, చంద్రుడు ఎలా నడుస్తున్నాడో అని చెప్పడానికి ముందు పూర్వకాలం నుంచే వేళ్ల మీద లెక్కలు కట్టి గణిత శాస్త్రం ద్వారా పంచాంగాన్ని తయారు చేశారు. పంచాంగం అంటే 5 అంగములతో కూడినది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అని చెప్పి 5 అంగములతో కూడిన పుస్తకాన్ని పంచాంగం కింద మన వాళ్ళు రాశారు. ఈరోజు అమావాస్య వస్తుంది, ఈరోజు పౌర్ణమి వస్తుందని వాళ్ళు చక్కగా గడియలు విగడియలతో సహా రాస్తారు. ఇంచుమించుగా
ఎక్కడ అది అబద్ధం కాకుండా ఈ రోజుకి అది నడుచుకుంటూనే వస్తుంది. ఏ రోజు గ్రహణం ఎన్ని గంటలకు పడుతుందని చెప్పేసి మనకి పంచాంగంలో మనకి రాసున్నదే ఆ రోజు వీళ్ళు మనకు చెప్తూ ఉంటారు, ఖగోళ శాస్త్రజ్ఞులు కూడా. వీళ్ళు చెప్పిన దానికి యాజ్ ఇట్ ఈజ్ పంచాంగకర్తలు రాసింది కూడా కరెక్ట్గా సరిపోతుంటుంది. అంటే మనకున్న గణితం అంత గొప్పదండి. అంత గొప్పదైన గణితాన్ని మనకి పంచాంగం ద్వారా మన పెద్దవాళ్ళు మనకు అందించారు. ఆ రోజు మనకి ఈ డేట్లు ఇవి మనకి లెక్క కాదు, తిథి వారమే మనకి ముఖ్యం. మనం జన్మించిన సమయంలో ఏ వారం పుట్టాము, ఏ తిథి రోజున పుట్టాము అన్నది మనం చూసుకుంటే ఆ తిథి ప్రకారం నీ నక్షత్రం ఏంటి ఇవన్నీ మనం చూసుకుంటాం. వీటిని బట్టి మీ జాతకం అనేది ఉంటుంది. ఆ రకంగా ఆ రోజు అందరూ కూడా జాతకం చూసుకుంటారు, నీ ఆదాయ వ్యయం చూసుకుంటారు. అంటే నీకు ఈ సంవత్సరం ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, నీకు రాజపూజ్యం ఎంత ఉంటుంది, అవమానం ఎంత ఉంటుంది, అంటే ఇవన్నీ హెచ్చరికలు అన్నమాట. నిన్ను నువ్వు కరెక్షన్ చేసుకో, ఈరంతా నువ్వు హ్యాపీగా గడుపు అని చెప్పడం కోసం మొదటి రోజునే మనకి ఇవన్నీ చెప్తారు. ఈ సంవత్సరంలో నీకు ఇన్ని కష్టాలు వస్తాయి, దాన్ని ఈ రకంగా ఎదుర్కో, ఈ నష్టం వస్తుంది, దీన్ని ఇలా పూడ్చుకో, ఇవన్నీ కూడా మనకి పంచాంగం ద్వారా మన పెద్దవాళ్ళు అందిస్తారండి. అంచేత ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయాన్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని ఈ పూజా కార్యక్రమాలు ముగించుకుని అమ్మ చేతి ఉగాది పచ్చడి తిని ఆనందంగా గడుపుతారు. గడిపిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా పంచాంగ శ్రవణం చేస్తారు. ఇంట్లో చేసుకోగలిగిన వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు, లేకపోతే పంచాంగకర్తల దగ్గరికి వెళ్ళి ఆలయాల దగ్గర కానీ సమూహంలో ఎక్కడైనా కూర్చుని ఈ పంచాంగ శ్రవణాన్ని ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా వింటారు. ఇవాళ దూరదర్శన్ ద్వారా కూడా మనం ఈ పంచాంగ శ్రవణాన్ని చాలా శ్రద్ధగా అందరూ ఆలకిస్తూ ఉంటాం. ఇది చాలా సత్యమైనది. ఇక పల్లెటూళ్ళకి వెళ్ళామనుకోండి, మన ఇంట్లో చేసుకునే ఈ సాంప్రదాయానికి ఇంకా కాస్త మెరుగులు దిద్దునట్టుగా వ్యవసాయం మనందరికీ ముఖ్య క్షేత్రం. మన ఈ ఉదరం నిండాలంటే వ్యవసాయం లేకపోతే మనకి లేదు. అటువంటి వ్యవసాయ పండగకి ఆరంభం రోజండి ఉగాది. ఆ రోజు వాళ్ళు ఏరువాక పండుగని చాలా ఘనంగా చేస్తారు. ముందు రోజే వచ్చి ఇంటి యజమానికి ఇంట్లో ఎవరి పేరు బాగుంది, ఆ సంవత్సరం ఎవరి చేతితో ఏరువాక పూస్తే బాగుంటుందని వాళ్ళని అడిగి, గురువుగారిని అడిగి ఆ రోజు తెల్లవారుజామున వాళ్ళు కూడా లేచి ఆవులకు ఎద్దులకు శుభ్రంగా స్నానం చేసి కాడికి పసుపు రాసి యజమానికి కూడా చక్కగా పసుపు ఎవరైతే ఏరువాక చేస్తారో వాళ్ళకు కూడా తలంటూ స్నానం కొత్త బట్టలు వేసి ఇంటి ఇళ్ళాలు వాళ్ళకి తిలకను తీర్చిదిద్ది హారతిచ్చి ఎదురొచ్చి పొలానికి పంపిస్తారు. మొదటిసారిగా వాళ్ళు ఆ వేళ నాగల సాలతోటి వాళ్ళు పొలాన్ని దున్నడం ప్రారంభిస్తారండి. అది ఏరువాక పండుగ. ఏ ఊరికి వెళ్ళినా పల్లెటూళ్ళలో ఆ ఉగాది నాడు ఏరువాక పండుగ చాలా ఘనంగా చేసుకుంటారు. అది మనకున్న సాంప్రదాయం. ఎందుకంటే మన సాంప్రదాయానికి మనం ఇచ్చే విలువలు మన పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారో అది మనం ఆచరించుకుంటూ వెళ్ళిపోతే అదే మన సాంప్రదాయం. ఇదండి ఈ రకంగా మనం ఈ వసంత మాసం కాబట్టి మనకు 6 ఋతువులు ఉన్నాయి. అందులో మొదటిది వసంత మాసం కాబట్టి అన్ని చెట్లు అన్నీ చిగురుస్తూ ఉంటాయి, కోయిల పాటలతోటి అన్నీ కమ్మగా ఉంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా మంచిగా ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ వసంత మాసంతో ప్రారంభమయ్యే పండగ కాబట్టి మనందరం కూడా దీన్ని ఉగాది అని భావించుకుంటాం. ఉగాదిని మనం సాంప్రదాయంగా చేసుకుంటాము. ఉగాది పండుగ నాడు మన పెద్దలు ఏం చెప్పారో దాన్ని మనం ఆచరించుకుంటూ ముందుకెళ్తే అదే సరైన ఉగాది అని నేను భావిస్తున్నాను.